హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆలూ పరోటా అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సపరేట్గా కూర అనేది ఏం చేసుకోక్కర్లేదు. మనం కర్డ్తో కానీ పికిల్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ ఆలూ పరోటాని పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికి ఫస్ట్ మనం చపాతీ పిండి కలుపుకోవాలండి. చపాతీ పిండి కలపడం మనందరికీ తెలిసిందే కదా, కానీ ఏంటంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. కొద్దిగా పలచనైనా కూడా మనకి ఈ బంగాళదుంప ముద్ద అనేది బయటికి వచ్చేస్తుంది కదా. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగానే పిండి అనేది కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బంగాళదుంపలు తీసుకోవాలండి. మనకు ఎన్ని పరోటాలు కావాలి అనే దాన్ని బట్టి మనం బంగాళదుంపలు తీసుకోవాలి. నేను ఇక్కడ 3 బంగాళదుంపలు తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఉడికిపోయిన బంగాళదుంపల్ని తొక్క తీసేసి వీడియోలో చూపించిన విధంగా తురుముకోండి. బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా, మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు అని అనుకోవచ్చండి. కానీ అలా స్మాష్ చేయడం వల్ల చిన్న చిన్న ఉండలు మిగిలిపోయినా కూడా మనకి పరోటాలు అనేవి సరిగ్గా రావన్నమాట. ఇలా తురుముకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకు ఒకవేళ మసాలా తినాలి అని అనిపిస్తే కనుక గరం మసాలా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసుకుని ఉండలుగా చేసుకోవాలి. పరోటాలోకి స్టఫ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా మనం పరోటాలు చేసేద్దాం రండి. వీడియోలో చూపించిన విధంగా గోధుమ పిండిని పిండిలో బాగా ముంచి చేతితోటి ఒక బౌల్ లాగా చేయండి, ఒక కటోరీ లాగా అనమాట. ఇప్పుడు దాంట్లో మనం తయారు చేసుకున్న బంగాళదుంప ఉండని పెట్టి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా చూసుకుని మనం ఈ పరోటాని ఒత్తేసుకోవాలండి. ఒత్తుకునేటప్పుడు మరీ ఎక్కువ ప్రెజర్ అనేది పెట్టకుండా ఉంటే సరిపోతుందండి. మనం పెట్టిన ఆలూ స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. కొద్దిగా ప్రెజర్ పెట్టి ఒత్తుకుంటూ ఎంతవరకు ఒత్తగలమో అంతవరకు జాగ్రత్తగా ఒత్తుకుని 2 వైపులా కాల్చుకుంటే మనకి పరోటాలు అనేవి రెడీ అయిపోతాయండి. మనం ఈ బంగాళదుంపతో పాటు ఏదైనా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, చాలా హెల్దీ అనమాట. ఈ పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయండి. కూర అనేది అసలు అవసరం లేదు, పెరుగుతో తింటే ఎక్సలెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని పెనంలో వేసుకుని నేతితో కానీ నూనెతో కానీ కాల్చేసుకుందామండి. పరోటాలు రెడీ అయిపోయాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. పెరుగుతో నంచుకున్న, పికిల్తో నంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.